పట్టభద్రుల గళం బలం మన ఆల్ఫోస్ డాక్టర్ ఉట్కూరి నరేందర్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటేద్దాం, అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాం. ఖానాపూర్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రచారం జరిగింది. అనంతరం రెస్పాన్స్ ఎట్లుంది ఏంటి, మంత్రి కూడా పాల్గొన్న పరిస్థితి. మనతో పాటు స్థానిక ఎమ్మెల్యే వెడుమ బొజ్జున్నాడు. ఖానాపూర్లో ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా తెలుసుకుందాం. అన్న ఏంటంటే ఎట్లుంది, ప్రచారం చేశారు, పట్టభద్రులతో మాట్లాడుతున్నారు, ఎట్లుంది రెస్పాన్స్? ఇప్పటికీ మేము చేసిన సర్వేలు కావచ్చు, అన్నీ కావచ్చు, ఫేవర్గా నరేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారని స్పష్టంగా అయింది. ఎందుకంటే ఇప్పటికే చాలాసార్లు ఇప్పటికి నా నియోజకవర్గంలో మండలాల వారిగా మీకు చేయడం జరిగింది. దాంతోపాటు ఈరోజు మంత్రివర్గంతో కాన్స్టిట్యూన్సీ స్థాయి సమావేశం కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇప్పటికే సీతక్క గారు నియోజకవర్గ వారిగా 2-3 సార్లు తిరగడం అనేది జరిగింది. తప్పకుండా నమ్మకం, విశ్వాసం ఉంది. అందరూ కూడా మద్దతుతో పార్టీకి ఒక కమ్యూనిజల్ భావజాలం పార్టీకి మధ్య పోటీ జరుగుతుంది. తప్పకుండా అందరూ కూడా సెక్యులర్ భావజాలం వైపే అందరూ కూడా ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఆలోచిస్తున్నారు. దేశంలో జరుగుతున్న విధ్వంసం కావచ్చు, విషపూరితమైన ప్రచారం కావచ్చు, కులాల మధ్య మతాల మధ్య గొడవలే కావచ్చు, దీని అంతటి కారణం మోదీనైన విషయం అందరికీ తెలుసు. ఆ రోజుల్లో 1 కోటి ఉద్యోగాలు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పిన మోదీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలే. కానీ ఈ 10 నెలల కాలంలో మేమేం చేసినాం ఈరోజు తెలంగాణ రాష్ట్ర యువతకు అందరికీ తెలుసు, నిరుద్యోగులందరికీ కూడా తెలుసు. తప్పకుండా ప్రతి ఒక్క యువత, గ్రాడ్యుయేట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి ఓటు వేయడానికి అందరూ కూడా కంకణబద్దులయ్యారు. 100% నరేందర్ రెడ్డి గారు గెలవబోతున్నారు. స్టేజ్ మీద కూడా మనకు బీజేపీతోటే పోటీ కాదు, బీజేపీ బీఆర్ఎస్తో పోటీ. ఇంటర్నల్గా బీఆర్ఎస్ బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాయి. ఇది నిజమా, వాస్తవమా? ఎందుకు ఈ ఆరోపణ చేస్తున్నారు? ఇది జగమెరిగిన సత్యం. ఆ రోజు ఎంపీ ఎలక్షన్లు కూడా ఇండైరెక్ట్గా వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళ అభ్యర్థులు గెలవాలో బీజేపీ గెలవడానికి వాళ్ళు సంపూర్ణమైన సహకారం చేశారు. ఈ రోజు కూడా వాళ్ళ అభ్యర్థిని పెట్టకుండా 100% బీజేపీ అభ్యర్థి గెలవాలనే ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ క్యాండిడేట్ నిలబెట్టుకోలేదు. వాళ్ళు ఇంటర్నల్గా కలిసి ఉన్నట్టు పోటీ, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకొని మేము ఏదో రేపు పొడుస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం, అవసరమైతే అధికారంలో వస్తామని కలలు కంటున్నారు. వాళ్ళ కళలన్నీ కూడా ఏవి కూడా నిజాలు కావు. తప్పకుండా మళ్ళా అధికారంలో వచ్చేది కాంగ్రెస్ పార్టీ, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి రేవంత్ అని టార్గెట్ చేయడానికి ఇక్కడ ఏ రకంగా వీక్ చేయాలనే ఆలోచనతోటి, ఆ రకమైన ప్లానింగ్ తోటి వాళ్ళు క్యాండిడేట్ పెట్టకుండా బీజేపీకి సపోర్ట్, ఇంటర్నల్గా సపోర్ట్ చేస్తున్నారు. అది జగమెరిగిన సత్యం. ఆ రోజులో అదే జరిగింది, ఈ రోజు కూడా అదే జరుగుతుంది. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. గ్రాడ్యుయేట్స్తో మీరు ఏమన్నా మాట్లాడే ప్రయత్నం చేసినారా? మాట్లాడితే ఏం చెప్తున్నారు, ఏంటి అసలు? గ్రాడ్యుయేట్స్ నుంచి మొదలుకుంటే టీచర్లు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, అందరూ కూడా సంబరపడుతున్నారు. ఆ రోజులు కేసీఆర్ 10 తారీఖు 15 తారీఖు జీతాలు వేసేవాడు. కానీ ఈరోజు మేము 1వ తారీఖున వేతనాలు వేస్తున్నాం. అదేవిధంగా ఈ సంవత్సర కాలంలో 50,000 పైచీలకు ఉద్యోగాలు, నిరుద్యోగులందరూ కూడా కల్పించడం అనేది జరిగింది. ఇంకా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. అదేవిధంగా నెల ఏవైతే వేకెన్సీ ఏర్పడితే ఇమీడియట్లీ ఫుల్ఫిల్ కూడా చేస్తున్నాం. మేము ప్రపగండ చేస్తలేం, మేము సిన్సియర్గా మేము పని ఏంటిదో మేము చేసుకుంటూ పోతున్నాం. కానీ ఆ రోజుల్లో కేసీఆర్ వట్టిగా నేను చేయంది కూడా పెద్ద చేసినట్టు, ఏదో దళిత బంధు ఇచ్చినట్టు, ఇంటింటికి ఉద్యోగం ఇచ్చినట్టు ప్రపగండ చేయడం అనేది జరిగింది. కానీ చేసింది శూన్యం. కానీ ఈరోజు 10 నెలల కాలంలో మేము చేసింది ఏంటో జనాలకు తెలుసు. ఈరోజు ముఖ్యంగా గ్రాడ్యుయేట్ని కోరుకునేది ఒకటే, ఉద్యోగులను కోరుకునేది ఒకటే. మతతత్వ పార్టీల వైపు ఉంటారా, ఈరోజు సెక్యులర్ భావజాలం వైపు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉంటారు? ఒకసారి ఆలోచన చేయండి. ఎప్పటి కూడా మతతత్వ పార్టీలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. అట్లాంటి పార్టీల పక్షాన ఎవరు కూడా నిలవాల్సిన అవసరం లేదు. మీరందరూ కూడా ఈరోజు సెక్యులర్ భావజాలం కాంగ్రెస్ పార్టీ, ఈరోజు మంత్రివర్గం కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి కావచ్చు, ఒక అభ్యర్థిని ఎంపిక చేసుకొని మీకు ఒక అభ్యర్థికి మీకు పంపించడం అనేది జరిగింది. మీరందరూ కూడా ఇటు పక్షాన్ని ఆలోచించి 100% నరేంద్ర రెడ్డి గారికి ఓటు వేయాలి. మీకు ఓటు కాంగ్రెస్ పార్టీని చూసి ఓటేయాలా, లేదంటే నరేందర్ రెడ్డిని చూసేయాలా? ఏంది అసలు దీంట్లో వ్యత్యాసం ఏంటి? ఎందుకంటే నరేందర్ రెడ్డిపై కొంత వ్యతిరేకత ఉంది. ఫోన్లు లేపడు, ఎవరికి అందుబాటులో ఉండడు, విద్యావేత్త, రకరకాల. ఈరోజు నరేందర్ రెడ్డి గారి మీద అనేక రకమైన ఆరోపణలు చేస్తున్నారు. కానీ అతను రాజకీయాల్లో రాకంటే ముందు కూడా అల్పూర్ విద్యా సంస్థల ద్వారా చాలామందికి ఫ్రీగా చదువుకునే అవకాశాలు కల్పించడమే కావచ్చు. అదేవిధంగా అతనికి సంబంధించిన ఎక్కడ పడితే అక్కడ అతని యొక్క సంస్థలు ఉన్నాయి. ఈరోజు ఎలక్షన్ బిజీలో కొంత ఫోన్ లేకపోవచ్చు, సమన్వయం కాకపోవచ్చు, అది అందరికీ తెలిసిన విషయమే. అతని ప్లేస్లో ఎవరున్నా ఈ సందర్భంలో చేయరు, ఎందుకంటే కాన్వెన్షన్గా ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీని చూసి ఓటేయాలా, నరేందర్ రెడ్డి గారిని చూసి ఓటేయాలంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క భావజాలం ఎట్లాంటిది ఒకసారి ఆలోచన చేయాలి. దాంతోపాటు నరేందర్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసిందంటే నరేందర్ రెడ్డి గారు కూడా ఒక మంచి వ్యక్తి, రేపు సేవాభావం ఉన్న వ్యక్తి. కాబట్టి ఒకవైపు కాంగ్రెస్ పార్టీని చూస్తూ మరోవైపు నరేందర్ రెడ్డి గారు ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. కాబట్టి ఈరోజు అతనికి ఓటాలని నేను విజ్ఞప్తి చేస్తాను. ఏం చెప్తారు పట్టభద్రులకు ఆర్టీవీ ద్వారా వెడుమ బొజ్జు ఎమ్మెల్యే ఏం చెప్పారు? నేను పట్టభద్రులకు ఆర్టీవీ ద్వారా కోరుకునేది ఒకటే, మీరందరూ కూడా
మనస్ఫూర్తిగా ఆలోచన చేయండి. ఎందుకంటే ఈరోజు దేశంలో జరుగుతున్న పరిణామాలు, అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు భవిష్యత్ తరాలకు అది మంచివి కావు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఒక విద్వేషంతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. అలాంటి వాళ్ళని మీరు పక్కన పెట్టేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆలోచన చేయండి. మీరందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉద్యోగాల విషయమే కావచ్చు, లేకపోతే డెవలప్మెంట్ విషయమే కావచ్చు, మిగతా అన్ని అంశాల విషయాలు కావచ్చు, మేము సంవత్సర రూపంలో ఏం చేస్తామో మీరు ఒకసారి చూడండి. గౌరవ ముఖ్యమంత్రి అందరినీ కలుపుకుంటూ పోతూ ఏం చేయాలో దశల వారీగా చేస్తున్న తరుణాన్ని మీరందరూ కూడా గ్రహించండి. తప్పకుండా భవిష్యత్తులో కూడా నిరుద్యోగులకు భవిష్యత్తు ఉండాలంటే, బంగారు బాటలు పడాలంటే కంపల్సరీ రేవంత్ అన్న గారి నాయకత్వంతో సాధ్యమవుతుంది. మీరందరూ కూడా రేవంత్ అన్న పక్షాన ఉండి ఈరోజు రేవంత్ అన్నకు ఒక గిఫ్ట్గా మనం ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారికి గెలిపి ఇవ్వాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. అదేవిధంగా తనకు తోడుగా ఇక్కడ ఉన్నటువంటి దండవిట్టాల ఎమ్మెల్సీ గారు కావచ్చు, నేను ఎమ్మెల్యే గారు కావచ్చు, అదేవిధంగా సీత గారు కావచ్చు, ఈ యొక్క పార్లమెంట్ పరిధిలో మేము కూడా ఉన్నాం. మాకు తోడుగా తను కూడా ఉంటారు. మీకేమైనా నరేందర్ రెడ్డి గారు మీకు అందుబాటులో రాకపోతే నా దగ్గర రావచ్చు, సీత గారు రావచ్చు, లేకపోతే తన దగ్గరికి వెళ్ళచ్చు. మేమందరం కూడా అంటే ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళని పోయి కలిసి మీ సమస్యలను వినియోగించడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా ఎవరైతే గ్రాడ్యుయేట్స్ లారా మీరందరూ కూడా ఆలోచన చేయండి. ఉద్యోగులు కావచ్చు, అదేవిధంగా టీచర్స్ అందరూ కూడా ఒకసారి ఆత్మవిమర్శన చేసుకొని ఎటువైపు ఉండాలో మీ నిర్ణయించండి. మీ చేతిలో ఈరోజు నరేందర్ రెడ్డి గారి భవిష్యత్తు ఉంది. ఈరోజు వారి యొక్క గెలుపు మీ చేతులు ఉంది. మీరు కూడా ఆలోచన చేసి మీ అమూల్యమైన ఓటుని వృధా పోకుండా ఈరోజు వినియోగం పడేటట్టు ఆ యొక్క ఓటుని వినియోగించాలని కోరుతున్నాను. ఇది పరిస్థితి. మీకు అందుబాటులో మేమున్నాం. అటు సీతక్క కావచ్చు, ఇటు ఖానాపూర్ నుంచి ఎమ్మెల్యే నేను కావచ్చు, ఎమ్మెల్సీ దండే విట్టలు కావచ్చు, మేము అందుబాటులో ఉన్నాం. కావాలంటే మేము మీకు ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తాం. కానీ ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలని చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు పట్టభద్రుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని చెబుతున్న పరిస్థితి. సుమంత్ అవినాయక్, RTV, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.